సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టిఆర్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. సో 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. షీట్ ఓపెన్ చేయండి. వన్ మినిట్. టిఆర్ కదా, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. సో ఈసీసీ ప్లస్ S/4HANA 99% ఒకేలా ఉంటుందండి. ఈసీసీ ప్లస్ S/4HANA 99% ఒకేలా ఉంటుంది. వాట్ ఇట్ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ అంటే టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. అంటే ఒక వెహికల్ లాంటిది అనమాట. టిఆర్ అనేది ఒక వెహికల్, ఒక వెహికల్ లా పనిచేస్తుంది. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టిఆర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టిఆర్ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీలో చేసినవన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. సో ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. వెహికల్. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టిఆర్ ఈజ్ రిక్వైర్డ్. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. తర్వాత క్లయింట్ నెంబర్ 100 నుండి 200కి మూవ్ చేయాలనుకుందాం డేటా. టిఆర్ అవసరం లేదు. 200 నుండి 300కి మూవ్ చేయాలనుకుందాం, ఎగ్జాంపుల్, టిఆర్ అవసరం లేదు. 400 నుండి 500కి మూవ్ చేయాలనుకుందాం, టిఆర్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, టిఆర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. టిఆర్ అనేది అవసరం లేదు. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేయాలంటే మాత్రమే టిఆర్ కావాలి. సో డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయాలంటే టిఆర్ అనేది అవసరం ఉంటుంది. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్కి 100 నుండి 200కి, లేదంటే 200 నుండి 300కి, 400 నుండి 500కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అనేది అవసరం ఉండదు. ఓన్లీ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయడానికి మాత్రమే టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అనేది ఓన్లీ మనం రిలీజ్ చేయగలుగుతాం. మూవ్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారు?
బేసెస్ కన్సల్టెంట్. టిఆర్ని ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రిలీజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేశారు, కొన్ని డెవలప్మెంట్ సర్వర్లో చేశారు కాన్ఫిగరేషన్స్, క్వాలిటీకి మూవ్ చేయాలి. సో క్లయింట్ నంబర్ సారీ సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? టిఆర్ అనేది రిలీజ్ చేస్తారు. ఎఫ్ఐ కన్సల్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకుని మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు బేసిస్ టీమ్ వాళ్ళకి. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్, కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అని చెప్తారు, అని ఒక మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఆ మెయిల్ బేస్గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్లో మీరు చేస్తున్నటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా క్వాలిటీకి మూవ్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా ఇస్తారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ మూవ్డ్ యువర్ కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పేసి ఒక మెయిల్ కూడా మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో టిఆర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? డేటాని మూవ్ చేయడానికి, వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. If we want to move the data one server to another server, TR is required. Clear kada? Next, down kelandi. ఓకే, సో టిఆర్ అనేది వెయిట్కి రిలీజ్ చేస్తాం. అసలు వెయిట్కి టిఆర్ జనరేట్ అవుతుంది. టిఆర్ అనేది ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. 3 types ఆఫ్ డేటాస్ అనేవి ఎస్ఏపిలో అవైలబుల్ ఉన్నాయి. 3 types ఆఫ్ ది డేటాస్ అనేది ఎస్ఏపిలో అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. 3 types ఆఫ్ డేటాస్ అనేవి ఎస్ఏపిలో అవైలబుల్ ఉన్నాయి. టిఆర్ అనేది ట్రాన్సాక్షనల్ డేటాకి జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాకి జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. టిఆర్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ అనేది కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. మాస్టర్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? క్లియర్ కదా? సో ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. మాస్టర్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇటువంటి వాటి. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, వీటికి. కాన్ఫిగరేషనల్ డేటాకి టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో మీరు ఏదైతే యాక్టివిటీ చేస్తారో వాటికి టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. అలాగే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ ఏదైనా ఉంటాయి. సెకండ్ వన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్లో చేసే యాక్టివిటీ ఏదైనా అవ్వచ్చు, టిఆర్ జనరేట్ అవ్వదు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో చేసేది లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్ ఏదైనా ఒకటి, బోత్ ఆర్ సేమ్. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో లేదంటే ఎండ్ యూజర్ స్క్రీన్లో చేసే దేనికి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు, దీన్ని కస్టమైజేషన్ స్క్రీన్ అంటారు. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేసే యాక్టివిటీకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఈజీ యాక్సెస్లో చేసేదానికి టిఆర్ జనరేట్ అవ్వదు. ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేసే వాటికి టిఆర్ జనరేట్ అవ్వదు. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేసే వాటికి మాత్రమే
టిఆర్ జనరేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్. ఇది వెయిట్. సో ఇక్కడ ఏమని చూడండి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాం? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఇవి GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing. వీటికి టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో చేస్తాం ట్రాన్సాక్షనల్ డేటా. సెకండ్ వన్ ఏంటి? మాస్టర్ డేటా. డౌన్కి వెళ్ళండి. సో మాస్టర్ డేటా సెకండ్ వన్. సో మాస్టర్ డేటా కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా అంటే ఏంటి? ఎగ్జాంపుల్ జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్. సో వీటికి టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఇది ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేసే యాక్టివిటీకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఇన్ ది ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ we must generate the transport request. In the SPRO screen, if we can do any type of configuration, we must generate transport request. It is called configurational data. This data will be moved from one server to another server. So ఒక సర్వర్ లో చేసే కాన్ఫిగరేషన్ వన్ మోర్ సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. If you want to move the configurational data, development server to quality assurance server to production server, TR is required. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. అర్థమైతే టిఆర్ వేటికి జనరేట్ అవుతుంది? ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే వాటికి జనరేట్ అవ్వదు. ఓన్లీ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసే యాక్టివిటీస్ కి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా one client to another client within the server and one server to another server. As a functional consultant గా మనము within the server 100 నుండి 200 కి 200 నుండి 300 కి మూవ్ చేస్తాం. as well as one server to another server. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. అంటే క్లయింట్ టు క్లయింట్ డేటాని మూవ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కూడా డేటాను మూవ్ చేస్తాం. విత్ ఇన్ ద సర్వర్ ఒక సర్వర్లో 100 నుండి 200 కి 200 నుండి 300 కి మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అంటే ఒక సర్వర్ లో ఉన్నటువంటి వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు. వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అనేది అవసరం ఉంటుంది. 100 నుండి 200 క్లయింట్ కి మూవ్ చేయాలి, టిఆర్ అవసరం లేదు. 200 నుండి 300 కి మూవ్ చేయాలి, టిఆర్ అవసరం లేదు. If you want to move the configurational data one client to another client within the server,
TR is not required. If you want to move the configurational data one server to another server, like development server to quality assurance server, quality to production server, TR is required. క్లియర్ కదా? అట్లా అర్థమైందా లేదా? అయింది సార్. తర్వాత హౌ మెనీ టైప్స్, హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్ కదా. ఓకే, ఇది ఒక డౌన్కి వెళ్ళండి. టిఆర్ని ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఎస్సి చూడండి, ఇక్కడ ఏముంది, SC09, SC10 ఈ 2 టీ కోడ్స్ ఉపయోగించి మనం టిఆర్ని జనరేట్ చేయొచ్చు. టిఆర్ జనరేట్ చేయటం అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ బిఫోర్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేశాం కదా, అక్కడ చేయాలి. ఇది బిఫోర్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కి బిఫోరే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేస్తారు. టిఆర్ నంబర్స్ క్రియేట్ చేస్తారు, టిఆర్ మేనేజర్ ఉంటారు, ఈయన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తారు, టిఆర్స్ జనరేట్ చేస్తారు. ఆ టిఆర్స్ ని ఆ టీంలో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. రవి అనే పర్సన్ ఈ టిఆర్స్ యూజ్ చేస్తున్నారు, వెంకట్ అనే పర్సన్ ఈ టిఆర్స్ యూజ్ చేస్తున్నారు అని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తారు. SC10, SC09 వీటిలో అయినా సరే టిఆర్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిఆర్స్ రిక్వైర్డ్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల టిఆర్స్ ఉన్నాయి? టిఆర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. టిఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. ఇన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ అవైలబుల్. ఎస్ఏపిలో ఎన్ని రకాల టిఆర్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ అనేవి ఉన్నాయి. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజ్ టిఆర్, కస్టమైజింగ్ రిక్వెస్ట్ లేదంటే కస్టమైజింగ్ టిఆర్ ఎవరు ఉపయోగిస్తారు? కన్సల్టెంట్స్. So FI consultant, MM consultant, SD consultant, we are the functional consultant. So functional consultants అనేవాళ్ళు ఈ కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ఉన్నాయి. ఇన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ఉన్నాయి. మీరు ఏ టిఆర్ క్రియేట్ చేయాలన్నా ఎనీ టీ కోడ్ ఉపయోగించుకోవచ్చు. SC09, SC10 ఏ టీ కోడ్ అయినా ఉపయోగించుకోవచ్చు. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఉన్నాయి. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP consultant, all types of functional consultants we are using the customizing request. మరి సెకండ్ వన్ ఉంది. సెకండ్ వన్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ABAP కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారండి. ఇక్కడ ఈ నోట్సే ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కాన్ఫిగరేషన్ చేయమని అడగరు. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి నోట్సే ఇంపార్టెంట్, కాన్ఫిగరేషన్ చేయమని అడగరు. చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్ 1 minute లో చేసేయచ్చు. సో విచ్ టైప్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వీఆర్ యూజింగ్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ అని అడిగితే కనుక చెప్పాలి కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీఆర్ యూజింగ్ ది కస్టమైజింగ్ రిక్వెస్ట్. సెకండ్ వన్ ఏమో వర్క్ బెంచ్ రిక్వెస్ట్. 2 టైప్స్ ఆఫ్ ది రిక్వెస్ట్ అనేవి ఉంటాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్ వీళ్ళందరూ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ABAP ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, ఇక్కడ ఉంది చూసి ఇంకొంచెం వెళ్ళండి. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వీళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్. Customizing transport request used by functional consultant. Functional consultant means FI consultant, FI consultant, SD consultant, MM consultant, PP consultants వీళ్ళందరూ ఉపయోగిస్తారు. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ టిఆర్ యూజ్డ్ బై
టెక్నికల్ కన్సల్టెంట్. టెక్నికల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. క్లియర్ కదా? 2 టైప్స్ ఆఫ్ టీఆర్స్ అనేవి ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేవి ఉంటాయి. ఓకేనా? అలాగే టీఆర్ అనేది ఓన్లీ కాన్ఫిడెన్షియల్ డేటాకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ మాస్టర్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కెనాట్ అప్డేట్. అంతే కదా? మీరు ఎనీ యాక్టివిటీ చేయండి, కస్టమర్ మీరు వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఏదైనా క్రియేట్ చేయండి, ఎనీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ పోస్ట్ చేయండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. క్లియర్? అర్థమైందా లేదా? ఎంతవరకు క్లియర్ ఉందా? ఎస్ సార్? నో? ఎస్. డౌన్కి వెళ్ళండి. సో ఎగ్జాంపుల్, మీకు ఒక ఇంటర్వ్యూకి వచ్చిన ఎగ్జాంపుల్, ఇక్కడ నోట్స్ ఇంపార్టెంట్ అండి. కాన్ఫిగరేషన్స్ విత్ ఇన్ ఏ మినిట్ లో చేయొచ్చు. నోట్స్ ఇంపార్టెంట్, నోట్స్ చదవండి, ఇంకేమవుతుంది చూడండి. మామూలుగా మనం మనం ఏం చేస్తాం? మామూలుగా టీఆర్ రిలీజ్ చేస్తాం. టీఆర్ అనేది కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టీఆర్ రిలీజ్ చేస్తాం. అలాగే కాన్ఫిగరేషనల్ డేటాని ఒక సర్వర్ నుండి వన్ మోర్ సర్వర్కి మూవ్ చేస్తాం. మరి మాస్టర్ డేటాని ఎలా మూవ్ చేస్తారు? వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఎగ్జాంపుల్, యాక్చువల్గా మాస్టర్ డేటాని మూవ్ చేయడానికి ఏంటంటే ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్ నుంచి కాదు, ఏ క్లయింట్లోకి కావాలో ఆ క్లయింట్లోకి డంప్ చేస్తారు డేటా అంతా. ఎలా యూజ్ చేస్తారు? వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ LSMW, LTMC, BDC, ఐడాక్స్, ఇటువంటి టూల్స్ ఉంటాయి కొన్ని. వాటిని బేస్గా చేసుకుని ఈ ట్రాన్సాక్షనల్ డేటా లేదంటే మాస్టర్ డేటా ఇటువంటి వాటిని మూవ్ చేస్తారు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మూవ్ చేయడానికి మాత్రమే టీఆర్ అనేది ఉపయోగపడుతుంది. బట్ LSMW, LTMC, BDC ఇటువంటి టూల్స్ ఉపయోగించి ఏం చేస్తారు? ఇటువంటి టూల్స్ ఉపయోగించి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఇటువంటి వాటిని రిలీజ్ చేస్తారు, మూవ్ చేస్తారు. GL మాస్టర్ క్రియేట్ చేస్తాం, మాన్యువల్గా చేస్తున్నాం. అదే ప్రాజెక్ట్లోకి వెళ్తే జిఎల్ మాస్టర్ అనేది మనం మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరుంటారు అక్కడ? మాస్టర్ డేటా టీం వాళ్ళు ఉంటారు. ఈ మాస్టర్ డేటా టీం వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారు? మాస్టర్ డేటా టీం వాళ్ళు GL అకౌంట్స్ అన్ని కూడా డంప్ చేసేస్తారు. మీకు ఏ క్లయింట్ కావాలంటే ఆ క్లయింట్, ఏ సర్వర్ కావాలంటే ఆ సర్వర్కి, అట్లా. ECC అయితే LSMW ఉపయోగిస్తాము, S/4HANA అయితే LTMC ఉపయోగిస్తాం. LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, S/4HANAలో LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్, ఇట్లాంటి ఐడాక్స్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్, ఇట్లా కొన్ని ఉంటాయి. BDC బిజినెస్ డేటా కమ్యూనికేషన్స్, ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అంటే అవి కూడా SAPలోనే. ఇవన్నీ ఇప్పుడు LSMW అనేది ఒక టీ కోడ్, LTMC అనేది ఒక టీ కోడ్. 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ రన్ చేశారంటే ఆటోమేటిక్గా డేటా అంతా కూడా SAPలోకి ఇంపోర్ట్ అవుతుంది. ఈ విధంగా డేటాని SAPలోకి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా మూవ్ చేయాలంటే మాత్రం టీఆర్ అనేది అవసరము. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? దీని తర్వాత చెప్తాను, ఈరోజు చెప్తాను, తర్వాత చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్? If you want to move the configurational data one client to another client within the server, TR release is not required. Basis consultant requirement also not required. డెవలప్మెంట్ సర్వర్లో 100 నుండి 300కి మీరు కాన్ఫిగరేషనల్ డేటా మూవ్ చేయాలి, టీఆర్ అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో 400 నుండి 500కి డేటాని మూవ్ చేయాలి, టీఆర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. If you want to move the configurational data one client to another client within this server, TR is not required. Basis consultant requirement also not required.
ఓకేనా? But if we want to move the configurational data one system to another system or one server to another server, TR is required. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ రిలీజ్ చేయాలి, బేసిస్ కన్సల్టెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. అలా కాకుండా విత్ ఇన్ ది సర్వర్, ఒకే సర్వర్లో 100 క్లయింట్ నంబర్ 100 నుండి క్లయింట్ నంబర్ 300కి మూవ్ చేయాలి, 100 నుండి 300కి మూవ్ చేయాలి. అటువంటప్పుడు టిఆర్ అనేది అవసరం లేదు, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి లైక్ డెవలప్మెంట్ టు క్వాలిటీ, క్వాలిటీ టు ప్రొడక్షన్కి డేటాని మూవ్ చేయాలంటే, ఐ మీన్ కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయాలంటే టిఆర్ అనేది అవసరం. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకే, ఈ టిఆర్ గురించి మనం కొన్ని చేద్దాము. ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో ఈ టిఆర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? యాక్చువల్గా రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది. ఈ టిఆర్ జనరేట్ చేయడం మీద అంతా ఎక్కడ జరుగుతుంది? మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ స్టేజ్ ఉంది కదా. సో ఈ రియలైజేషన్ స్టేజ్ లో ఈ టిఆర్స్ జనరేట్ చేయటము, టిఆర్స్ రిలీజ్ చేయటము, ఈ ప్రాసెస్ అంతా కూడా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయటము, ఇదంతా కూడా రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది. టిఆర్ మేనేజ్మెంట్ అంతా కూడా రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో మనం ఏటీ కోడ్ ఉపయోగించవచ్చు. SE10 లేదంటే SE09 ఏటీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. SE09 ఇవ్వండి ఎగ్జాంపుల్. కమాండింగ్ ఫీల్డ్ లో SE09 ఇచ్చాం, ఎంటర్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉన్నాయి, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. మనం కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తాం యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది మనకు సంబంధం లేదు. ఎవరికి సంబంధించింది? అబాపర్కి సంబంధించింది. కాబట్టి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ చెక్ బాక్స్ రిమూవ్ చేయండి. ఓకేనా? ఇలా ఉండాలి. సో ఈ టిఆర్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆయన యూజర్ నేమ్ కనిపిస్తుంది, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఓకే, సో ఎస్ఏబిలో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు అనేవి ఉంటాయి, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది తీసుకుందాం. పైన క్రియేట్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ కూడా ఉంది కస్టమైజింగ్ రిక్వెస్టా, వర్క్ బెంచ్ రిక్వెస్టా. సరే, కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉంది, కంటిన్యూ చేయండి. సో మనం ఏం చేస్తున్నాము? మీరు ఒక టిఆర్ క్రియేట్ చేస్తున్నారు, దేనికైనా అవ్వచ్చు. సరే, ఎగ్జాంపుల్ టెస్ట్ అనేవండి, డిస్క్రిప్షన్ టెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఏ యూజర్ ఈ టిఆర్ క్రియేట్ చేశారో ట్రాక్ అవుతుంది, ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ టైంకి క్రియేట్ చేశారు, ప్రతిదీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. టెస్ట్ అనే టిఆర్ని క్రియేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి, సేవ్. ఓకే, ఇక్కడ జనరేట్ అయింది చూసారా? టెస్ట్. వన్ మోర్ టిఆర్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఫస్ట్ లో ఉంది, పైన టాప్ లో ఉంది ఏంటి? మెయిన్ టిఆర్. దీన్ని మెయిన్ టిఆర్ అంటారు. దాని కింద ఇంకొక నంబర్ కనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? సబ్ టిఆర్. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్, 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ఉంటాయి ఇంట్లోనే, మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. ఓకే, మెయిన్ టిఆర్, సబ్ టిఆర్ అని 2 టైప్స్ ఆఫ్ టిఆర్స్ ఉన్నాయి. సో మీరు కాన్ఫిగరేషన్ చేసే టైంలో మీకు ఏ టిఆర్ కావాలంటే ఆ టిఆర్ని, మీరు కాన్ఫిగరేషన్ చేసే టైంలో ఏ టిఆర్ కావాలంటే ఆ టిఆర్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ టిఆర్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? మీకు ఏ టిఆర్ కావాలంటే ఆ టిఆర్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఓకే, మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. మీరు ఎవరు కూడా ఈ టిఆర్స్ని రిలీజ్ చేయకండి, క్రియేట్ చేసిన టిఆర్స్ ఏవి రిలీజ్ చేయకండి. మీరు టిఆర్ రిలీజ్ చేశారనుకోండి, ఆ డేటాని మళ్ళీ మీరు చేంజెస్ చేయలేరు, ఆ డేటాని మీరు యూజ్ చేయలేరు. ఎందువల్ల? మనం ప్రొడక్షన్లో చేస్తున్నట్లు.
సారీ డెవలప్మెంట్ సర్వర్లో చేస్తున్నట్లు. కాబట్టి టీఆర్ని రిలీజ్ చేయొద్దు మీరు ఎవరు కూడా. ఈ కాన్ఫిగరేషన్ చేయకండి. చేస్తే మూవ్ అయిపోతుంది. ఇంకా ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేసినట్లే. టీఆర్ రిలీజ్ చేసిన తర్వాత చేంజెస్ చేయలేము. టీఆర్ రిలీజ్ చేయొద్దు ఎవరు కూడా. చేశారంటే మీకు ప్రాసెస్ అనేది జరగదు. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టీఆర్స్ అనేవి ఉన్నాయి. 800 అనేది మెయిన్ టీఆర్, కింద కనిపించేది సబ్ టీఆర్. 2 టైప్స్ ఆఫ్ టీఆర్స్ ఉంటాయి. సో OX15 వెళ్ళండి. OX15 ఇవెంట్రీకి వెళ్ళండి. టెస్ట్ 1 అనేవ్వండి. టెస్ట్ 1 కింద కూడా టెస్ట్ 1 ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. స్ట్రీట్ ఇవ్వండి, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి. కంట్రీ ఇండియా. లాంగ్వేజ్ ఇంగ్లీష్. కరెన్సీ INR. ఇవి ఇచ్చేసాను. ఓకే, సేవ్. వెయిట్ ఇక్కడ చూసారా, మనం ఏం చేసాం ఫస్ట్లో, ఇక్కడ దీన్ని ఇక్కడ క్లిక్ చేసాం క్రియేట్. అంటే ఇక్కడ నుంచి కూడా టీఆర్ ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు యాక్సెస్ ఇస్తే కనుక చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా చేసాం, ఎట్లా చేసినా ఒకటే. సో ఇలా దీనిపైన క్లిక్ చేసి ఒక కొత్త టీఆర్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఒక ఆటోమేటిక్గా కొత్త టీఆర్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. లేదు కంటిన్యూషన్ చేస్తే మీనింగ్ ఏంటి, ఈ టీఆర్ నంబర్లో ఈ కాన్ఫిగరేషనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. 900114లో ఈ కాన్ఫిగరేషన్ అనేది స్టోర్ అవుతుంది. కంటిన్యూషన్ చేస్తే 900114లో ఈ కాన్ఫిగరేషన్ అనేది స్టోర్ అవుతుంది. లేదు కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, మీకు టీఆర్ మేనేజర్ ఇస్తారు. ఎలా ఓపెన్ చేస్తాం, ఆ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఓన్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ టీఆర్స్ ఉన్నాయి చూసారా, టెస్ట్ ఇది మనం క్రియేట్ చేస్తాం. మీరు ఏ టీఆర్లో ఈ కాన్ఫిగరేషన్ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ టీఆర్ నెంబర్ని తీసుకోవాలి. మీరు ఏ టీఆర్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ టీఆర్ నెంబర్ని తీసుకోవాలి. మీకు అసైన్ చేసిన టీఆర్ ఏంటి, ఏ నెంబర్లో మీకు టీఆర్స్ అసైన్ చేశారు, ఆ టీఆర్ నెంబర్స్ అనేవి తీసుకోవాలి. టెస్ట్ అనే దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ఈ కాన్ఫిగరేషనల్ డేటాని సేవ్ చేస్తున్నాం. అది ఇవ్వండి, ఆ సెలెక్ట్ చేసుకోండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇది మనం క్రియేట్ చేసినటువంటి టీఆర్ నంబర్ టెస్ట్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సో మన కాన్ఫిగరేషన్స్ అనేది సక్సెస్ఫుల్గా చేసేసాం. క్లియర్ కదా, కాన్ఫిగరేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, కాన్ఫిగరేషన్స్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ టీఆర్ని రిలీజ్ చేయాలి. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ SE09 మళ్ళీ /n SE09 ఇవ్వండి. కస్టమైజింగ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ తీసేయండి. డిస్ప్లే చూడండి, ఇక్కడ కస్టమైజింగ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మోడిఫైబుల్ రిలీజ్. మోడిఫైబుల్ అంటే ఏంటి, మీరు క్రియేట్ చేసిన టీఆర్స్ అన్ని కనిపిస్తాయి. రిలీజ్ సెలెక్ట్ చేసుకుంటే రిలీజ్ చేసిన టీఆర్స్ కనిపిస్తాయి. కస్టమైజింగ్ ఒకటే తీసుకున్నాం. డిస్ప్లే క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది పైన, దానిపైన క్లిక్ చేయండి. ఇంకో ప్లస్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. వన్ మోర్ ప్లస్ ఓపెన్ చేయండి. ఇట్లా వస్తూ ఉంటాయి. ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, కింద కూడా ప్లస్ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేయండి. వన్ మోర్ ప్లస్. ఇక్కడ మీరు ఈ టీఆర్ పై చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ టీఆర్ పైన మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఇవన్నీ మీరు చేశారు. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్,
assign user to tolerance group, define tolerance group for GL accounts, okay, create chart of accounts, assign to company code to company. సో మీరు ఈ టిఆర్ నంబర్ పైన ఇవన్నీ చేశారు, మీరు ఈ టిఆర్ పైన ఇవన్నీ చేశారు, ఈ యాక్టివిటీస్ అన్ని చేశారు. ఎలాబరేట్ చేస్తే ప్లస్ సింబల్ పైన ఎలాబరేట్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి. దీన్ని కూడా ఇంకో టిఆర్ ఎలాబరేట్ చేయండి ప్లస్ సింబల్ పైన. అగైన్ మీరు ఏమీ లేకపోతే ఇట్లా ఉంటుంది, ఇంకో ఎలాబరేట్ చేయండి, దానిపైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అది ఇంకా ఇంకా ఎవరిని ఓపెన్ చేయండి, టక్క టక్క ఓపెన్ చేసేయండి. అంటే మీరు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకే టీ కోడ్ పైన ఒకే టీఆర్ పైన చేస్తే కనిపిస్తాయి, లేకపోతే కనిపించు. ఓకేనా, ఇట్లా పైకి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసినటువంటి టీఆర్స్. ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా ఈ టీఆర్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళండి. ఫస్ట్ టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేశాం కదా, టెస్ట్ ఇది. సో ఈ టీఆర్ ఇక్కడ 2 టీఆర్స్ ఉన్నాయి, మెయిన్ టీఆర్, సబ్ టీఆర్. సో కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఈ టీఆర్ని రిలీజ్ చేస్తాం. ఫస్ట్ సెలెక్ట్ చేయండి, మీరు ఏ టీఆర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఆ టీఆర్ సెలెక్ట్ చేయండి. బ్రాకెట్స్ యాడ్, నేను చూసారా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా రావాలి. పైన చూడండి ఒక రిలీజ్, దానిపైన క్లిక్ చేయండి. రిలీజ్ డిస్ప్లే చేశారా? లాస్ట్లో మెసేజ్ చూసారా? అవ్వలేదు. సబ్ టీఆర్ సెలెక్ట్ చేయండి, రిలీజ్ చేయండి. చూసారు ఇక్కడ ఒక టిక్ మార్క్ యాడ్ అయింది, అంటే మీనింగ్ ఏంటి, ఈ టీఆర్ని మీరు రిలీజ్ చేశారని అర్థం. మిగతావి మీరు రిలీజ్ చేయకండి, రిలీజ్ చేశారంటే మళ్ళీ అవ్వవు ఇంకా. ఓకేనా, ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, ఈ టీఆర్ని మీరు రిలీజ్ చేశారు అని అర్థం. ఓకే, మెయిన్ టీఆర్ క్లయింట్, మెయిన్ టీఆర్, సబ్ టీఆర్. మెయిన్ టీఆర్ కూడా సెలెక్ట్ చేసుకోండి, రిలీజ్ చేయండి. రిలీజ్ చేయండి అవుతుంది. రిలీజ్డా, లాక్డా, ఏమైంది, ఎందుకు లాక్ అయింది? సరే బ్యాక్ వెళ్ళండి. డిస్ప్లేకి వెళ్ళండి. రిలీజ్ అయిపోయింది, చూడండి ఇక్కడ లేదు, టెస్ట్ అనేది లేదు, చూసారా? అయిపోయింది. ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. చూడండి, మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకుంటే మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎంటర్ ప్రెస్ చేయండి. సారీ, డిస్ప్లేకి వెళ్ళండి, రిలీజ్ వద్దు, మాడిఫైబుల్ సెలెక్ట్ చేస్తాం, డిస్ప్లేకి వెళ్ళండి. ఇవన్నీ రిలీజ్ అవ్వని టీఆర్స్, ఇవన్నీ కూడా. బ్యాక్ వెళ్ళండి, రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ప్లేకి వెళ్ళండి. ఇవి రిలీజ్ చేశారు, ఇదిగో. ఓకేనా, లాస్ట్కి వెళ్ళిపోతుంది రిలీజ్ చేసిన తర్వాత, రిలీజ్డ్. సో కాన్ఫిగరేషన్ చేశారు, టీఆర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. స్క్రీన్ షాట్ తీసుకుని బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, లేదంటే based on the blueprint, we have successfully completed our configurations. Kindly move the configurational data from development server to quality assurance server అని ఒక మెయిల్ చేస్తారు. బేసెస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేసి వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, లేదంటే వీఆర్ సక్సెస్ఫుల్లీ మూవ్డ్ యువర్ కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. మీరు రిలీజ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. మీరు ఎవరు రిలీజ్ చేయకండి. మీరు డెవలప్మెంట్లో చేశారు, క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత చేంజెస్ చేయగలరా? అది మీ కంట్రోల్లో లేనట్లు మీకు కనిపిస్తుంది, కానీ మీరు చేంజెస్ చేయలేరు. కాబట్టి మీరు ఎవరు మూవ్ చేయకండి, అవి పనిచేయవు. క్లియర్ కదా? అట్లా. ఓకే, సో ఇట్లా మనం టీఆర్ని రిలీజ్ చేయొచ్చు. బాక్కలండి. సో రిలీజ్ సెలెక్ట్ చేసుకుంటే రిలీజ్ మాత్రమే కనిపిస్తాయి.
ఎగ్జాంపుల్ మోడిఫైబుల్ తీసేయండి, డిస్ప్లే పైన క్లిక్ చేయండి. చూసారా, ఓన్లీ రిలీజ్ చేసినవి మాత్రమే కనిపిస్తున్నాయి. బాక్కలండి, బోత్ మోడిఫైబుల్ కూడా సెలెక్ట్ చేసుకోండి, డిస్ప్లే. చూసారా, రెండు కనిపిస్తున్నాయి, మోడిఫైబుల్ అండ్ రిలీజ్డ్, బోత్ టైప్ ఆఫ్ టీఆర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? క్లియర్ కదా? ఇట్లా ఉంటుంది అనమాట. అలాగే మీరు టీఆర్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టీఆర్ అనేది క్రియేట్ చేశారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? పైన ఒక సింబల్ ఉంది, దానిపైన కర్సర్ ఉంచండి, చేంజ్ ఓనర్ క్లిక్ చేయండి. ఒక టీఆర్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్, చేంజ్ ఓనర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ప్రివ్యూ ఓనర్, న్యూ ఓనర్. సో ఫస్ట్ లో మీ యూజర్ నేమ్ ఉంది ఇక్కడ. సో ఈ టీఆర్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు? న్యూ ఓనర్ దగ్గర ఆ ఓనర్ యూజర్ ఐడి కనుక యాడ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏదైతే యూజర్ నేమ్ యాడ్ చేస్తారో వాళ్ళకి ఆ టీఆర్ అనేది డిస్ప్లే అవుతుంది. కాన్ఫిగరేషన్ చేసే టైంలో టీఆర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ టీఆర్ నెంబర్ అనేది వేరే యూజర్ కూడా డిస్ప్లే అవుతుంది. అంటే వాళ్ళకి యాక్సెస్ వెళ్తుంది. మీరు ఓనర్ ఇప్పుడు ఈ టీఆర్కి. సో న్యూ ఓనర్ కనుక యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. క్లియర్గా అర్థమైందా? తర్వాత చూడండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. వెయిట్ ఇక్కడ వెయిట్ మళ్ళీ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. ఒక టీఆర్ నంబర్ సెలెక్ట్ ఎలాబరేట్ చేయండి. పైనవి కింద చేయండి, నేమ్స్ ఉన్నాయి కదా, చూద్దాం. ఇక్కడ వెయిట్ ఏదన్నా ఒకటి తీసుకొని డబుల్ క్లిక్ చేయండి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఇంటర్వ్యూ డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డిస్క్రిప్షన్ పైన డబుల్ క్లిక్ చేయండి. అలా కాదండి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఇంటర్వ్యూ టైప్ చేసి దానిపైన డబుల్ క్లిక్ చేయండి. రావట్లేదా? ఓకే, ఇలా కాదైతే ఓపెన్ చేద్దాం. మ్మ్, ఒక టీఆర్ నెంబర్ సెలెక్ట్, బ్యాక్ వెళ్ళని చెప్తాను, ఒక టీఆర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఒక టీఆర్ నెంబర్ సెలెక్ట్ చేయండి సార్, ఏదో ఒకటి సెలెక్ట్ చేశారు కదా. సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఒక స్పెట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. మ్మ్. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు టీఆర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేశారు అనేది మెన్షన్ చేస్తారు. సో డిస్క్రిప్షన్ ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా ఓకేనా, చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయాలంటే టీఆర్ జనరేట్ చేయాలి. టీఆర్ అనేది జనరేట్ చేయాలి. టీఆర్ జనరేట్ చేయాలి. జనరేట్ చేశాము, అలాగే టీఆర్ రిలీజ్ చేశాము. రిలీజ్ చేసిన తర్వాత బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఆ డేటాని డెవలప్మెంట్ నుండి క్వాలిటీ నుండి ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. మరి విత్ ఇన్ ద సర్వర్ 100 to 200, 200 to 300 ఎలా మూవ్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. చాలా సింపుల్, మనకి యాక్చువల్గా యాక్సెస్ ఉండదు. హౌ టు మూవ్ టీఆర్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, ఎలా మూవ్ చేయాలి. ఎస్ఏపి లాగౌట్ చేయండి. ఎస్ఏపి లాగౌట్ చేయండి. సిస్టమ్స్లోకి వెళ్ళి లాగౌట్ చేయండి.
డబుల్ క్లిక్ చేయండి లాగౌట్ ప్యాడ్. ఇక్కడ చూడండి క్లయింట్ నెంబర్ 800లో పనిచేస్తున్నాం. సో ఈ డేటాని 810కి మూవ్ చేయాలి. 810 ఇవ్వండి, ఇక్కడ మీకు యాక్సెస్ ఉండదు, ఇది అవ్వదు యాక్చువల్గా. చూద్దాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, ఓపెన్ అయితే మీకు అయితే లేకపోతే అవ్వదు. లేదు, మీకు యాక్సెస్ లేదు. ఇది అవ్వదు ఎట్లా? మీకు యాక్సెస్ లేదు. ఒక పని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 800 నుండి 810కి మూవ్ చేయాలి, లేదంటే 100 నుండి 200కి మూవ్ చేయాలి. ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 800 అనేది సోర్స్ క్లయింట్, 810 అనేది టార్గెట్ క్లయింట్, 100 సోర్స్ క్లయింట్, 200 టార్గెట్ క్లయింట్ మూవ్ చేయాలి. టీ కోడ్ ఏంటి? SCC1 ఇవ్వండి. SC లాగిన్ చేయండి. 800తో లాగిన్ చేయండి. అలా కూడా చేయొచ్చు. పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వండి. SC ఫర్ క్యాట్, డబల్ సి. టీ కోడ్ గుర్తుపెట్టు. SC అండి, SC C1. ఈ కాదండి, ఈ రిమూవ్ చేయండి. SC అగైన్ C1. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, ఏ టీ కోడ్ ఉపయోగిస్తాము? SCC1. ఎంటర్. ఇక్కడ సోర్స్ క్లయింట్ ఎగ్జాంపుల్ మీరు చేయకండి, చేస్తే డేటా అంతా మూవ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ 800 ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 810లో లాగిన్ అయ్యారు అనుకుందాం. మీరు 810లో లాగిన్ అయ్యారు. మీకు 810లో లాగిన్ అయ్యారు. 810లోకి లాగిన్ అయ్యారు. 800లో ఉన్నటువంటి డేటా అంతా కూడా కావాలి. ఇక్కడ 810 ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంక్లూడింగ్ ఇది కూడా తీసుకోండి. ఇంక్లూడింగ్ ఇక్కడ తీసుకోండి. స్ట్రిక్స్ కదా, ఓకే. ఇక్కడ సింపుల్ యాక్చువల్గా మీరు చేయకండి. 800 తీసేయండి, మళ్ళీ డేటా వెళ్ళిపోతుంది. తీసేయండి చెప్తాను. ఇంకో మీరు చేయొద్దు, దీనిపైన క్లిక్ చేయాలండి, అంతే. మీరు చేయకండి, ఓకే. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమైనా వస్తుంది అంటే డేటా అంతా కూడా కాపీ అయినట్లు. 800 నుండి 810కి కాపీ అయినట్లు. లేదంటే ఎట్లయినా అవ్వచ్చు. ఏ క్లయింట్ నుండి మీరు డేటా పిక్ చేయాలనుకుంటున్నారో ఆ క్లయింట్ నుండి వన్ మోర్ క్లయింట్కి డేటా అనేది పిక్ అయినట్టు వస్తుంది. ఓకేనా? అంతే. అంటే విత్ టీఆర్ నెంబర్ కూడా యాడ్ చేస్తాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సింపుల్ అనమాట. ఇది చేయకండి వద్దు, ఎందుకంటే మీకు డేటా అంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. టీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ ఇది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది, ఇంకేం లేదు. ఓకేనా? మీరు 800లో ఉన్నారు, క్లయింట్లో లాగిన్ అయ్యారు. 810 నుండి రావాలి మీకు డేటా అంతా కూడా. సో 810 ఇస్తారు. జస్ట్ ఇది క్లిక్ చేస్తారు, స్టార్ట్ ఇమీడియట్లీ. ఒక పాపప్ వస్తుంది, ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అనేది. ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మాత్రం మీరు చేయకండి. అలాగే టీఆర్స్ అనేవి మీరు రిలీజ్ చేయొద్దు. రిలీజ్ చేశారంటే అవి పనిచేయవు. సార్, ATR ఇస్తే RTR రిలేటెడ్ డేటా మాత్రమే కాపీ అవుతుందా? కాపీ అవుతుందండి, అంతే. ఓకే. మీరు 800లో ఉన్నారు, ఇక్కడ 810 ఇచ్చారు. 810లో ATRలో డేటా ఉందని ఇక్కడ ఇస్తారు. అంటే స్టార్ట్ ఇమీడియట్లీ కొట్టేసుకునే వచ్చేస్తుంది సింపుల్గా, ఇంకేమద్దు. మీరు చేయకండి. అలాగే ఈ క్లాస్ జస్ట్ వినండి, నోట్స్ చదవండి. మీరేమి కూడా టీఆర్స్ రిలీజ్ చేయకండి. చేశారంటే అవి ఇంకా పని చేయవు. మీరు డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేశారు, ప్రొడక్షన్కి మూవ్ చేశారు, తర్వాత చేంజెస్ చేస్తారా?
అది మీ కంట్రోల్లో ఉండదు ఆ డేటా. డెవలప్మెంట్ నుండి క్వాలిటీ వెళ్ళిపోయిన తర్వాత మీరు చేంజెస్ చేయలేరు, ఆ డేటా పనిచేయాలి. ఆ షీట్ మొత్తం చదవాలి. నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. అర్థమైతే కాన్సెప్ట్ చాలా సింపుల్ కదా, ఏముంది అక్కడ? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.